ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. ఓకే అండి, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. ఈరోజు నాకు మరి ఒక మంచి పాఠం దొరికింది. ఏంటంటే, మనకు ఎదురున్నటువంటి ప్రశ్న, ఆ ప్రశ్ననే మనం పాఠంగా మలుచుకుని నేర్చుకోవాలి. ఒక సహోదరుడు వాట్సాప్లో, మన వాట్సాప్ గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టారు. అది వెంకట్రావు గుట్టముక్కల, ఒక బుద్ధిస్టు అంటే దేవుణ్ణి నమ్మరు వాళ్ళు. అటువంటి వాళ్ళు రాసినటువంటి ఒక మాటను పెట్టారన్నమాట. ఏంటంటే, వారం మొత్తం ఏదో పనులు చేసి ఒకరోజు గుడికి చర్చికి వెళ్ళి దేవుడా తప్పులు క్షమించు అంటే చేసిన తప్పులు పోతాయా? నిజంగా వండర్ఫుల్ వర్డ్ అండి, మంచి మాట. నిజంగా ఈ పదం మనకు గుణపాఠం కలగాలని సోదరుడు మరి పెట్టడం జరిగింది. దీని గురించి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే, ఒక ప్రశ్నగా మనకున్నప్పుడు నన్ను అడిగారు మరొకరు ఫోన్ చేసి, ఏంటంటే అసలు దాని యొక్క వివరణ ఏంటో చెప్పండి అన్నారు. మామూలుగా పోస్ట్ పెట్టేస్తారు, కానీ తర్వాత దాని గురించి కొందరు ఉంటారండి, వాళ్ళు అడుగుతారు. కనుక వివరణ నేను ఇవ్వాలి. సేవకునిగా ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పాలి. నేను సరే బ్రదరు, అది దానికోసం నేను చెప్తాను అన్నాను. నేను అది రికార్డింగ్ చేస్తాను చెప్పాను. కనుక ఈరోజు మరి సహజంగా మనలో వచ్చేటువంటి ఆలోచన ఇదే. కొందరి యొక్క జీవితాలను చూస్తున్నప్పుడు, వారి బ్రతుకులు సరిగా లేనప్పుడు, వారి జీవితంలో పాపపు పనులు మానలేనప్పుడు, గుడికి వెళ్ళినా చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దండగే. ఎందుకంటే మన జీవితం మారనంతసేపు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు అన్న వేస్టే. అలాగని దేవుని దగ్గరికి వెళ్ళాలనేటువంటి నియమం దేవుడిచ్చినది. దేవుని దగ్గరికి వెళ్ళాలనేటువంటి, సమాజముగా కూడుకోవాలనేది దేవుడిచ్చినటువంటి నియమం. కనుక ఇది మానిన పాపమే. అర్థమవుతుందండి? దేవుడి నియమాన్ని ఖాతరు చేసినట్టే. ఒకసారి ఒక వచనాన్ని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా, సమాజం అంటే సంఘముగా కూడుట మానక అన్నాడండి. మీకు ఈ పదం వల్ల చెప్తున్నాను. కొందరు ఏం చేస్తున్నారంట? మానుకుంటున్నారట. సంఘముగా కూడుకోవాలి, కానీ సంఘముగా కూడుకునేటువంటి ఈ బాధ్యతను విస్మరిస్తున్నారు. కనుక సమాజముగా కూడుట మానొద్దు అనేది ఇది ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ. మరి దేవుని పిల్లలుగా సమాజముగా కూడుకోవాలి. రెండోది, దేవుని పిల్లలుగా దేవుని యొక్క వాక్యం వినాలి. వింటే విశ్వాసం కలుగుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 17 వచ్చిన ప్రకారంగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే క్రీస్తుని గూర్చి దేవుని యొక్క మాటలు వింటే విశ్వాసం కలగాలి. ఒక సేవకునిగా మీ ఎదుట నేను యథార్థంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. మీ ఎదుట అని మొట్టమొదట దేవుని ఎదుట నేను ఎలా ఉన్నానో నేను చూసుకోవాలి, సరి చూసుకోవాలి. రెండోది, వాక్యం బోధించేటువంటి నేను అసలు నా స్థితి ఎలా ఉందనేది చూసుకోవాలి. నేను నా స్థితిని మార్చుకోకుండా, నా బ్రతుకు మార్చుకోకుండా మీకే చెప్తే, మీకే బోధిస్తే నేను ఎంత బోధించినా అది వ్యర్థం. మొట్టమొదటిగా నన్ను నేను బోధించుకోవాలి. బైబిల్ చెప్తుంది, హెచ్చరిస్తుంది. ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవ్వడవైనా సరే నిరుత్తరుడువై ఉన్నావు. అంటే నిరుత్తరుడు అంటే ఏమీ లేనటువంటి వాడు. నువ్వు అనుకుంటున్నట్లుగా నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు, కానీ నువ్వేం గొప్పవాడు కాదు. ఎదుటివాని గురించి మాట్లాడుతున్నటువంటి మనం ఎవరైనా సరే, ఎదుటివాని గురించి తప్పు మోపేటువంటి వారు ఎవరైనా సరే, ఎదుటివాని గురించి తీర్పు తీర్చేటువంటి వారు ఎవరైనా సరే, మన వారంటూ ఉంటారు, ఒక వేలు
ఇతరుల వైపు చూపిస్తే 4 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి అంటారు. ఇది సత్యం, బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవం. ఏమని చెప్తుందంటే, తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవడమైనా సరే నిరుత్తరుడమైనావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలానగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము అన్నాడండి. అంటే ఎదుటి వ్యక్తి గురించి మనము తీర్పు తీర్చడానికి మనకి అధికారం ఇవ్వలేదు. ఒక వ్యక్తిని గురించి మనము చెప్పడానికి దేవుడు మనకు అధికారం ఇవ్వలేదు. ఎందుకంటే తీర్పు ఎవరు అంటే దేవుడే అని చెప్పాడు. ఎవరు? దేవుని తీర్పే సరైనది అని చెప్పడం జరిగింది. మరి బోధించేటువంటి నాకు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి 20వ వచనం కానీ చదువుదాం. చీకట్లో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యుడినై ఉన్నానని నీవంతటి నీవే ధైర్యం వహించుకొనుచున్నావా? ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా అన్నాడండి. అంటే బోధించేటువంటి వ్యక్తి మొట్టమొదట ఎదుటివానికి బోధించే ముందు బోధకుడిగా నిలబడినటువంటి అతను బోధించుకోవాలి. అతను బోధింపదగినటువంటి వాడిగా ఉండాలన్నమాట అండి. మీకు అర్థమైందా? అర్హత కలిగి ఉండాలి, నిలబడడానికి అర్హత కలిగి ఉండాలి, అప్పుడు బోధించవచ్చు. రెండోది, బోధిస్తున్నటువంటిది సత్యం బోధించాలి. బోధిస్తున్నది సంఘానికి సేవకుడు బోధిస్తున్నది తాను తప్పు చేస్తూ తప్పు చేయొద్దని చెప్పకూడదు. అలాగే తప్పు చేయొద్దని ఖచ్చితంగా హెచ్చరించాలి సేవకుడు. అలాగే హెచ్చరింపబడుతున్నాం మనం. ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు దేవుని ప్రణాళికలో, ఆ విధంగా మనం హెచ్చరింపబడుతున్నాం. అయితే మీ ప్రతి ఇంటికి మీ ప్రతి హృదయాన్ని సేవకునిగా నేను చూడను. ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి బాధ్యత హెచ్చరించడం, ఒక ప్రవక్తకి ఇచ్చినటువంటి బాధ్యత హెచ్చరించడం, బోధించడం, హెచ్చరించడం అంతే. మరి సంఘముగా నేను ఒక సభ్యునిగా ఉన్నాను. హెచ్చరించేటువంటి నేను దేవుని యొక్క మాటను అనుసరించి నడుచుకోవాలి. అలాగే బోధింపబడుచున్నటువంటి మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. మనము పవిత్రముగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. ఇక మంచి మాట ఏంటంటే దేవుడు చెప్తాడు, క్రీస్తు యొక్క స్వారూప్యం మనకి రావాలట. అప్పుడే మనము నిజమైనటువంటి క్రైస్తవులు. ఏంటి చెప్పండి? ఏ స్వారూప్యం రావాలి? క్రీస్తు స్వారూప్యం. క్రీస్తు యొక్క స్వారూప్యం అంటే క్రీస్తుకున్నటువంటి మనసు మనలోనికి రావాలి. క్రీస్తుకున్నటువంటి మనసు ఏంటంట? మనసు ఏంటి? ఒకసారి పౌలు చెప్తూ ఉంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఒకసారి మనకి స్వభావం ఉందా అంటే ఇది మనకి స్వభావం కావాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అన్నాడండి. అంటే ఈరోజు మనం క్రైస్తవులం అయ్యాం, నమ్మి బాప్తిసం పొందాం, రక్షణ అనేటువంటి గొప్ప భాగ్యాన్ని మనం పొందాం, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాం. ఈరోజు మన పాపములను బాప్తిసం అనేటువంటి ప్రక్రియ ద్వారా విడిచిపెట్టాం. పాపములు విడిచిపెట్టినటువంటి మనము మళ్ళా పాపము చేయకూడదు అనేది దేవుని యొక్క నిర్ణయం ఉన్నది. ఆలోచించండి, దాని గురించి కూడా మీకు వివరిస్తా. ఎందుకంటే ఈరోజు అన్నీ మనకి తెలియాలి. పాపము జోలికి మనం వెళ్ళకూడదు, అది దేవుని నిర్ణయం. కనుక ఇప్పుడు బాప్తిసం పొందినటువంటి మనకి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు మనకు వచ్చేయాలి. మన మనసు ఎలా ఉండాలంటే క్రీస్తుకు కలిగిన మనస్సు ఉండాలి. మరి క్రీస్తుకి ఎటువంటి మనసు ఉందట ఆలోచన చేయండి. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కానీ చదువుతున్నాను చూడండి. 6వ వచనం మీద నుంచి నేను చదువుతున్నాను. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనును. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా, ఆయన సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనును అని. అంటే యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి మనసు ఏంటంటే తగ్గించుకున్నాడట, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఈరోజు మనం తగ్గించుకోవడానికి ఏముంది? మనకున్నటువంటి స్టేటస్ ఏంటి అంటే మనకేమీ స్టేటస్ లేదు. ఒకసారి ఆలోచించండి. ఒక కోటేశ్వరుడు ఒక మంచి బంగారు సింహాసనం మీద కూర్చున్నవాడు వెంటనే అతను తగ్గిపోయి ఒక చిన్న మన ఎదుట మనతో కలిసి ఒక చాప మీద కూర్చున్నాడు అనుకోండి. ఒకసారి ఆ వ్యత్యాసం ఆలోచించేయండి. అతను రోజు ఒక బంగారు సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు ఇప్పుడు అతను మనతో కలిసి ఒక చాప మీద కూర్చున్నాడు, లేకపోతే ఇలా బరక మీద కూర్చున్నాడు. దాన్ని ఏమంటారంటే తగ్గించుకోవటం. ఆలోచించండి. ఇప్పుడు అసలే మన గురించి ఆలోచిస్తే మన స్టేటస్ ఎంత అంటే బాగా తక్కువ. యేసుక్రీస్తు వారితో పోల్చుకుంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదట. దేవుని గురించి మనం ఆలోచిస్తే, దేవుడు ఉండేటువంటి ఆ యొక్క ప్లేస్ గురించి ఆలోచిస్తే, ఈ భూమి మీద మనకి జీవభిక్ష పెట్టినటువంటి వాడు, ఈ భూమిని ఇచ్చినటువంటి వాడు, ఈ సమస్తాన్ని ఇచ్చినటువంటి వాడు, అటువంటి దేవుని యొక్క స్థానం ఎటువంటిది? గొప్పదా కాదా? చాలా ఉన్నతమైనది. పరలోకం గురించి యోహాను భక్తుడు వర్ణించినప్పుడు చూస్తే అక్కడ బంగారు ఏంటండి, అక్కడ ఉన్నటువంటి దారులు ఎటువంటి అంట? బంగారంతో ఉన్నటువంటి అంట దారులు. తారు లేకపోతే సిమెంట్ రోడ్స్ కాదు, బంగారపు రోడ్స్ అంట. ఆ పట్టణము గురించి చెప్తూ ఒక్కొక్క గుమ్మం ముత్యముతో చేయబడిందట. అంటే ఆ మహామహుని పట్టణం ఒకవేళ అలా ఉంటే దేవుని సింహాసనం ఇంకెలా ఉంటుంది ఆలోచించండి. ఆ సింహాసనం వద్దనుకుని ఆయనకి నిజంగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రిక్తునిగా చేసుకున్నాడట. ఆయన గురించి వ్రాయబడినటువంటి ఆయన చెప్పుకున్నట్టు మాట ఏంటంటే, నక్కలకు బొరిలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలము లేదంటున్నాడు. అంటే ఆలోచించేది ప్రేమ దేంపులారా. ఇప్పుడు తగ్గింపంటది. ఈరోజు మనకి ఏమీ లేకపోయినా కానీ, మన జీవితాలు కొద్దిపాటి అయినా కానీ మన యొక్క గర్వం చూస్తే తారస్థాయిగా ఉంటుందండి. మనం తగ్గించుకునే స్వభావం ఉండదు, మాటలు లేదు, ప్రవర్తన లేదు, ఏమంటే స్వభావంలో కనిపించదు. కనుక ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోకి మనం ఎలా వస్తాం? యేసుక్రీస్తు వారు మనసు మన ఎలాగ వచ్చింది అంటే లేదండి. ఈరోజు క్రైస్తవ్యానికి యేసుక్రీస్తు వారి యొక్క మనసు లేదు. మనసుంటే ఎవరైనా ద్వేషించారనుకోండి, మనం తిరిగి ద్వేషిస్తామా? ఎవరైనా ఏమైనా మాట అన్నారనుకోండి, మనం మాట అంటామా? ఎవరైనా దుర్భాష ఆడారనుకోండి, మనం మాట్లాడతామా? యేసుక్రీస్తు వారు చెప్పినటువంటిది బోధదే. నేను గడిచినటువంటి వారాల్లో కూడా మీకు చెప్పాను. మత్తయి సువార్త 5 అధ్యాయం నుంచి 7 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు. దాన్ని అందరూ కూడా బైహార్ట్ చేసేయండి, అంటే మీరు కంఠోపాఠం చేసేయండి, దాన్ని బాగా చదవండి. అది చదివితే యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకి మూలం అక్కడే రాశారు అని చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు చెప్తూ, ఒకరు నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప త్రిప్పుమన్నాడు 5 అధ్యాయంలో. అంతేకాకుండా ఒకరు నేను 1 మైలు రమ్మంటే వాళ్ళతో కూడా 2 మైలు వెళ్ళమన్నాడు. అంతేకాకుండా ఎవరైనా నిన్ను వస్త్రం అడిగితే నీ పై వస్త్రం కూడా తీసిచ్చేయి అన్నాడు. అంటే అంత డీప్గా యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ ప్రపంచాన్ని ఆయన మాటలు ప్రభావితం చేయడానికి కారణం ఇవే. ఈ చారిటీ, ఈ యొక్క దాతృత్వం, ఈ మంచి గుణం, ఈ మంచి లక్షణాల వల్లే ఈరోజు సమాజంలో చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలోకి రావడానికి కారణం. కానీ రాను రాను ఏమైందంటే యేసుక్రీస్తు యొక్క మార్గం ఏమైపోయిందంటే లోక మార్గాల్లాగా మార్చేశారు. ఈరోజు క్రైస్తవం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు మన సహోదరులు ఉన్నారు కదా, ఇతరులు, వారికి ఉన్నటువంటి భక్తి ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా. రోడ్డు మీద వెళ్తూ, బండి మీద వెళ్తూ 2 చెంపలు వాయించుకుంటాడు గుడి కనిపిస్తే. బైబిల్ ఎక్కడైనా చెప్పింది అలాగా? ఏంటి, గుడి కనిపిస్తే 2 చెంపలు వాయించుకుంటే క్రైస్తవుడు కూడా అలాగే చేస్తాడు. ఏదైనా చర్చ కనిపిస్తే అలా చేస్తున్నాడు. అలాగా బైబిల్ ఎక్కడ చెప్పలేదే, అటువంటి రిఫరెన్స్ లేదు మనకి.
సొలొమోను గారు అంటాడు, ఇదిగో ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, నీకు ఎటువంటి మందిరం కడతాను? ఇదిగో నేను కట్టినటువంటి ఈ మందిరము, ఇదిగో నీ కనుదృష్టి ఈ మందిరంపై ఉంచు. మేము నీ యొక్క మందిరం వైపు చేతులు చాచి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించు అని చెప్పాడండి. అంతేకాని ఏమంటే చంపలేసుకుని లెంపలేసుకుని అలా చేసుకోవడానికి కాదు. క్రైస్తవుల్లో ఉంటుండగా భక్తి ఎలా మారిపోయిందంటే, ఈ లోకంలో ఉంటున్నటువంటి మనము, లేకపోతే ఈ హైందవ దేశంలో ఉంటున్నటువంటి మనము వారిలా మారిపోయింది తప్ప మనలా వారిని మార్చుకోలేదు. ప్రభు కోరుకున్నాడు ఏంటంటే, ఈ లోకాన్ని మనం ఆయన వైపుకు మళ్లించుకోవాలనుకున్నాడు. చివరికి ఈ లోకంలాగా మారిపోయాం మనం. లోకాచారాలు మీరు చూడండి, ముంగండ ప్రాంతం వెళ్తే వారు ఒక ధ్వజస్తంభం పెట్టారు. ఎవరు? క్రైస్తవులే. అక్కడ కొబ్బరికాయలు కడతారు. ఎవరికి అంటే మేరీ మాతకి. ఏంటి అంటే ఇక సేమ్ టు సేమ్ క్రైస్తవ్యానికి లోకానికి అసలే ఏ తేడా వ్యత్యాసం లేకుండా ఈరోజు జరుగుతున్నాయి. కనుక దేవుడు అలా చెప్పలేదు, బైబిల్ అలా చెప్పలేదు. ఈరోజు మనుషులు తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ అది దేవుని ఇష్టమని పొరపడుతున్నారు ప్రేమేంద్రులారా. కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది డిఫరెంట్, అసలు చాలా డిఫరెంట్. నీ శత్రువుని ప్రేమించు అన్నాడండి. ఏమండి ఏమన్నాడు? నీ శత్రువుని ప్రేమించాలి, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించాలి. ఇది కూడా ప్రతి క్రైస్తవునికి ఉండాలి. మనం ఎదుటి వ్యక్తికి బోధించడం కాదు, నాకు నేను బోధించుకోవాలి, నేను ముందు నేను మార్చుకోవాలి. కనుక ఈరోజు మనము ఇతరుల గురించి ఆలోచించడం కంటే మొట్టమొదట మనం ఆలోచించుకోవాలి, మనకు మనం బోధించుకోవాలి, మనం సరిచేసుకోవాలి, మన ప్రవర్తన శైలిని సరిచేసుకోవాలి. అలా ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కూడా అలా సరి చేసుకుంటే ఈరోజు నేరస్తులే ఉండరు. అలా సరి చేసుకుంటే ఇతరుల మీద దోషారోపణ చేసేటువంటి వారే ఉండరు. అలా సరి చేసుకుంటే ఇతరులకు తీర్పు తీర్చేవారే ఉండరు. కనుక యేసుక్రీస్తు వారి బోధ అలాగే ఉంటుంది, ఆలోచించండి. కనుక యేసుక్రీస్తు వారు చెప్తూ మరొక మాట చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు చూడండి. ఇక్కడ కూడా ఇందాక మనం చదివినటువంటి రోమీయులకు రాసిన పత్రికలోనే చెప్పినటువంటి మాట యేసు ప్రభువు వారు చెప్పింది. 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పుననే మీకు కొలవబడను. మనం ఎదుటి వారి గురించి మాట్లాడినప్పుడు మన గురించి ఇతరులు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం, చాలాసార్లు సంభాషణ చేస్తున్నప్పుడు అది నా దగ్గరైనా లేకపోతే నేను వేరొకరి దగ్గరైనా ఇలా మాట్లాడుతుంటాం. అది తప్పే, నేను మాట్లాడిన తప్పే, మీరు మాట్లాడిన తప్పే. ఇతరుల గురించి సంభాషణ చేస్తూ ఉంటాం, వాళ్ళు ఇలాగండి వాళ్ళు ఇలాగండి అని చెప్తూ ఉంటాం. మరి మనకు కొంచెం బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన గురించి సంభాషణ చేస్తూ ఉంటారు ఇతరులు. ఇటువంటి మీరు గమనించారా? నేనైతే గమనించాను. ఎందుకంటే వేరొకరి మీద దోషారోపణ చేస్తూ ఉంటాం. అటుకు తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే దోషారోపణ చేసామో అతని గురించి కూడా తప్పుగా మాట్లాడతాం. మానవ సమాజం అండి, మానవ సమాజంలో ఇటువంటి ఆలోచనలే ఉంటాయి. ఎందుకంటే మన గురించి మనం ఎప్పుడు కూడా మరి తప్పుగా చెప్పుకోం. ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి తప్పును ఇతరులకి చెప్తామండి. ఎప్పుడైనా నేను ఇలా చేశానండి, ఇది పొరపాటు చేశానండి, ఆ పొరపాటు చేశానండి, నిజంగానండి సంఘం ఎదురు చెప్తున్నానండి, నేను ఇలా మాట్లాడాను, నేను అలా మాట్లాడానండి, నేను చేసినటువంటి మాటలే తప్పండి, మొట్టమొదటి నాదే తప్పండి, ఇలా ఎవరైనా మాట్లాడగలుగుతారా? ఎవ్వరు మాట్లాడారండి. అలా మాట్లాడగలిగినటువంటి నిజ క్రైస్తవుడు, నేను పొరపాటు చేశాను, నేను మాట్లాడేది తప్పే అని ఏ క్రైస్తవులు అయితే మొట్టమొదటి చెప్తాడో అతనే నిజమైన క్రైస్తవుడు. ఎందుకంటే అతనిలో ఏముందంటే పశ్చాత్తాపం ఉంది. అతను చేసిన తప్పేంటో అతనికి అర్థమైంది. కనుక ఇలా ప్రతి ఒక్కరు కూడా అలాగే ఆలోచించారనుకోండి, తను చేసినటువంటి పొరపాటు, నేను మాట్లాడేది తప్పే, నేను దుర్భాషే, లేకపోతే నేను మాట్లాడింది రాంగే అనేటువంటి ఆలోచనలో ఒకవేళ అలా ఉన్నారనుకోండి, అందరూ అలాగే ఉన్నారనుకోండి, ఈ సమాజంలో అందరూ కూడా పశ్చాత్తాపంలో ఉంటారు. అందరూ ఎదుటివారి తప్పునే ఎత్తి చూపిస్తారు అనుకోండి, అలాగే అందరూ కూడా సమాజంలో ఎదుటివారి తప్పునే ఎత్తేవారు ఉంటారు. తన తప్పు తాను తెలుసుకోకుండానే ఉంటారు. అది గురించే నిజంగా యేసుక్రీస్తు వారు గొప్పవారండి, మన అందరి మనసులో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన వండర్ఫుల్ వర్డ్స్ చెప్పారు. ఆనాటి సమాజానికి 2000 సంవత్సరాల క్రితమే ఆనాటి సమాజానికి చెప్తున్నారు, బోధించారు, ఇప్పుడు కూడా మనకు బోధించారు. ఒకసారి చూడండి, 7వ అధ్యాయంలోనే 4వ వచనం చదవండి, 3వ వచనం చదవండి. 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీ కంటిలోనున్న దూలం నంచక
నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును చుచిటియాలా అన్నాడండి. అంటే మొట్టమొదటిగా ఈ మాట ఎందుకు చెప్పాడు అసలే యేసుక్రీస్తు వారు? ఈ మాట అలా అనటానికి, అలా బోధించడానికి గల కారణం ఏంటి? ఆనాటి సమాజంలో కూడా వేషధారులు ఉన్నారండి. వేషధారులు అన్నమాట. వీళ్ళు పైకి డాంబికంగా ఉంటారు. వేషధారులు అంటే ఏంటి? చెప్తారు కానీ వాళ్ళు చేయరు. అసలు నా అంతటి వాడు ఇంకెవడో లేడండి అంటారన్నమాట. నేనేనండి అంటారు. నేనే అనేటువంటి చెప్పుకునేటువంటి వారంతా కూడా వాళ్ళని ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు వేషధారులు అన్నారు. నేను అంటే ఐ అనేటువంటిది ఉండకూడదండి. నేను అనేటువంటి స్వభావం ఉండకూడదు. నేను అనేటువంటి స్వభావం మనిషిలో ఉండకూడదట. నా వల్లే జరిగింది, నేనే చేశాను, నేను లేకపోతే అది జరగదు, అంతా నేను జరిగించింది అనేటువంటి ఇటువంటి మాటలు వింటూ ఉంటాం సహజంగా. కానీ ప్రభు చెప్తూ ఉంటాడు, నువ్వు లేకపోతే ఇంకొకరైనా చేస్తారు. నేను అనుకోవచ్చు, నేను ఐద్యలంకలో ఈ పరిచయం చేస్తున్నానండి, నేను ఒకవేళ అది కొనసాగించకపోతే ఇంకెవరో కొనసాగించలేరు, అక్కడ జరగదు అనుకోవచ్చు. నేను అనేది నథింగ్. నేను కాదు, ప్రభు యొక్క కృప వలన, దేవుని యొక్క సెలవు వలన, దేవుని యొక్క మరి మహాకృపను బట్టి నేను ఏదైనా చేస్తాను అంతే. అదే తప్ప నేనే ఇది చేస్తాననేటువంటి ఆ తత్వం మనలో, నేనే చేశానటువంటి తత్వం మనలో ఉండదు. చాలామంది అప్పుడప్పుడు నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఏదైనా చేస్తే మీరండి అంటూ ఉంటారు. నేను వెంటనే నాకు ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. నేను కాదు, దేవుని కృప వలన ఇది చేయగలిగామంటాను. మనమందరం అదే మాటలు ఉండాలండి. క్రైస్తవులుగా మనందరము కూడా ఏదైనా ఒకవేళ మనం సాధించామంటే అది మన వలన కలిగినది కాదు, దేవుని ఉచితమైన కృపే అని అనుకోవాలి. ఇక్కడ ప్రభువు చెప్తూ ఉంటాడు, 3వ వచనంలో అంటాడు, నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచడేయాలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేసుకోమని, లేకపోతే తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసివేసుకునము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును అన్నాడండి. యాక్చువల్గా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ యొక్క మాట దూలం గురించా, నలుసు గురించా? నలుసు గురించి అంటారా? ఎవరైనా కంట్లో దూలం ఏమైనా ఉంటుంది ఏంటండి? కంట్లో పడింది అంతా కూడా నలిసే అంటారు. అది కొంచెం పెద్దది, చిన్నది. ఎందు గురించి యేసుక్రీస్తు వారికి చెప్తున్నారంటే దీని గురించి అండి. అంటే ఎదుటివారి గురించి మాట్లాడే వారి గురించే చెప్తున్నాడు. ఎదుటివారి గురించి తప్పును మోపేటువంటి వారి గురించి చెప్తున్నాడు. మనలో ఆ స్వభావం ఉండకూడదని చెప్తున్నాడు ప్రేమైన దేవులారా. కనుక ఈరోజు మనం ఆలోచించాలి. దేవుడు చెప్తున్నాడు, మీరు కొలత చెప్పనే మీకు కొలబడుతుంది, మీరు తీర్పు తీరిస్తే మీరు తీర్పు తీర్చబడతారని చెప్తుంది. నీ కంట్లో నలుసుని తీసేసుకో, ఆ ముందు దూలం తీసేసుకో, ఎదుటివాని కంట్లో నలుసుని తీసుకో. ఇవన్నీ యేసుప్రభు వారు ఆనాటి సమాధానం చెప్తున్న మాటలు. కనుక ఇతరులకు ఉన్నటువంటి తప్పుదమ గురించి మనం చెప్పడానికి మనం సరిపోం, సంభాషణ చేసుకుంటాం. ఎందుకంటే ఇతరులు ఒకరి దగ్గర ఒకరు సంభాషణ చేసుకుంటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే చూస్తున్నప్పుడు చాలా పాపం దారుణంగా చేస్తున్నప్పుడు సంభాషణ చేస్తున్నాం. సోదరుడు పెట్టారు కదండి, చూసి ఆ బాధ హృదయంలో ఉన్నటువంటి బాధ అది. ఏమండి సంభాషణ చేస్తాం, ఏంటి ఇలా ఉన్నారేంటి, ఇలా క్రైస్తవులు కదా, వీళ్ళు దేవుళ్ళు నమ్ముకున్నటువంటి వారు కదా, ఇటువంటి స్వభావం, వీళ్ళు చర్చికి వెళ్తున్నారు కదా, వీళ్ళు ఏంటి మారలేనటువంటి స్వభావంతో ఉన్నారేంటి, ఇటువంటి ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. కానీ వారి గురించి మనం మాట్లాడటానికి వీల్లేదండి. ఎందుకంటే మనం ఒకటే చెప్పాలి, తండ్రి వారిని మార్చండి, వారు బ్రతుకు మార్చండి. దేవుని యొక్క ఆలోచనలో ఖచ్చితంగా మరి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆలోచన వేరే, మనిషి యొక్క ఆలోచన వేరే. మనం అనుకున్నటువంటి రీతికి దేవుడు ఉండడు, దేవుని యొక్క ఆలోచన అలా ఉండవు. మొట్టమొదటిగా మనం చూస్తే మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందో దేవుడు చెప్పేశాడండి. మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందో దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఇతరులకి తీర్పు తీర్చేవారిగా ఉంటాం. మనలో తప్పులు ఎప్పుడు కూడా మనం చెప్పుకోం, ఎవరు చెప్పరండి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరు చెప్పరు. యేసుక్రీస్తు వారు తప్ప ఎవరో చెప్పరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిలో ఏ లోపం లేదు కాబట్టి ఆయన డైరెక్ట్గా మాట్లాడగలిగారు. లోపం ఉన్నటువంటి వారు నిజమండి. ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు వారు పరిచర్య చేసినప్పుడు కూడా సరిగ్గా ఇటువంటి సంగతి ఎదురవుందండి. యేసుక్రీస్తు వారికి ఇదే సంఘటన ఎదురవుంది.
యోహాను సువార్త మనం చూస్తే 8వ అధ్యాయము 7-9 వచనాలు చూస్తే అండి నిజంగా ఆశ్చర్యమైనటువంటి సంగతి యేసుక్రీస్తు వారు ఆ సమాజానికి అర్థమవడానికి చెప్పారండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. మనకు కూడా ఈరోజు చెప్తున్నారు పాఠం. ఈ సందర్భం ఏంటంటే ఒక ఆమె వ్యభిచరించింది. డైరెక్ట్గా పట్టేసుకున్నారండి. డైరెక్ట్గా బుక్ అయిపోయింది. ఆమె వ్యభిచారము చేత పట్టబడిందంటే డైరెక్ట్గా బుక్ అయిపోయింది. అంటే ఈరోజు సీక్రెట్గా కొన్ని వ్యవహారాలు ఉండొచ్చేమో, కానీ ఆ రోజు మాత్రం ఆ సీక్రెట్ ఏది ఉందో బహిర్గతం అయిపోయింది. చాలామంది ఆమెను వెంబడిస్తున్నారు, తడుపుతున్నారు. ఎందుకంటే వారికి ఒక నియమం ఉంది, యూదులు కాబట్టి వారికి ఉన్నటువంటి నియమం ఏంటంటే ఇప్పుడులాగా కాదు, ఇప్పుడున్నటువంటి చట్టం కాదు, ఆ చట్టం వేరేగా ఉంది, యూదుల ధర్మశాస్త్ర చట్టం. వాళ్ళు ఏంటంటే వ్యభిచరించినటువంటి స్త్రీ కనిపిస్తే రాళ్ళతో కొట్టేయాలి, చంపేయాలి. ఆ చట్టంలో ఉన్నటువంటి ఆ సందర్భం అన్నమాట. ఇప్పుడు ఆ స్త్రీని తరుముతున్నారు. ఆమె ప్రాణములు కాపాడుకోవడానికి పరిగెత్తుతుంది. ఆ వెంట పడుతున్నటువంటి వారు. అప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాట చదవండి, 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. కాదు, ఇంకా ముందు చదువుదాం, 3వ వచనం కానీ చదువుదాం. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించింది కదా, ఆయనను నువ్వేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. చూసారా, యేసుక్రీస్తు వారికి ఒక చిక్కు ప్రశ్న వేశారు. నువ్వు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చావు కదా, మాకు తెలుసు. ఇదిగో నీ ఎదుట ఉన్నటువంటి ఈ అమ్మాయి, ఈవిడ వ్యభిచారం చేసింది కనుక ఈమెనేమో ఏం చేయాలి? ధర్మశాస్త్రం అయితే రాళ్ళతో కొట్టాలని చెప్పింది, ఏం చేయాలి అని చెప్పారు. అంతే కదండి. ధర్మశాస్త్ర ప్రకారంగా అప్పుడు ఉన్నటువంటి రూల్ ప్రకారంగా ఏం చేయాలంటే రాళ్ళతో కూడా చంపేయాలి. మరి వ్యభిచారం చేసినటువంటి ఈమె గురించి మీ ఆలోచన ఏంటి అని చెప్పాడు అని అడుగుతున్నారండి వాళ్ళంతా. చాలామంది, ఒకరిద్దరు కాదండి, చాలామంది ఉన్నారండి. వీళ్ళకి చాలా మరి హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము పట్టేసుకున్నాం అనుకున్నారు. మేము పట్టేసుకున్నాం, ఒక తప్పు చేసేటువంటి వారిని మేము పట్టేసుకున్నాం అనుకున్నారండి. జరిగినటువంటి సంగతుల కింద చూస్తే అండి 6వ వచనం చూడండి. ఆయన మీద నేరం మోపవాలని ఆయనను శోధించుటకు ఇలాగ అడిగారు. అంటే నేరం మోపాలని అడిగారటల్లో, శోధించాలని అడిగారట ఈ ప్రశ్న. అప్పుడు యేసుప్రభు వారు జవాబు ఏం చెప్పలేదండి. ఆయన ఏం చేస్తారంటే, అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో వ్రాయిచుండెను. వేలుతో ఏదో రాస్తున్నారట యేసుక్రీస్తు వారు. ఏం సమాధానం చెప్పలేదు. ఆయన యేసుక్రీస్తు వారికి వారి మనసు తెలుసు కదా, వారి హృదయంలో ఏ ఆలోచనతో అడిగారో తెలుసు. నేరం మోపాలని, ఇంకా శోధించాలని ఆయనకి ప్రశ్న వేశారు. యేసుక్రీస్తు వారు వంగి నేల మీద ఏదో రాస్తున్నారట. 7వ వచనం చదవండి. వారు ఆయనను పట్టు వదలక అలా అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయవచ్చునని వారితో చెప్పి, చూడండి ఏమన్నారంటే మీలో పాపము లేనివాడు. అప్పుడు ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టబడింది. ఓకే, రైట్. అంటే ఆమెకి పాపం చేసింది కాబట్టి మీకు తెలిసిపోయింది, రైట్, బాగుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీలో పాపము చేయనటువంటి వాడు ఎవడున్నాడో వాడు మొదట రాయి వేయండి అన్నాడండి. అలా అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకన వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిన. ఏంటి ఇక జరిగినటువంటి సంగతి ఏంటి? ఎవడి మీలో పాపమ్మ లేనటువంటి వాడు ఎవడున్నాడో వాళ్ళు మొదట రాయి వేయండి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేస్తాడు మాకు పాపం, మేమేం పాపం చేస్తాం, నువ్వేం చూసావా అంటారు. అంతే కదండి. చూస్తేనే పాపం, చేస్తే కనిపించేదే పాపం అనుకునేటువంటి సమాజం ఈరోజు ఉన్నాం కదా మనం. చాలామంది అదే స్వభావంతో ఉన్నారు. ఎదుటి వ్యక్తిని అతను ఉన్నటువంటి పాపాన్ని లేదా అతనిలో లోపాన్ని ఎదురు చూడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మనలో ఉన్నటువంటి లోపాన్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడండి. ఎందుకంటే మనం చెప్పుకోం కదా, ఎదుటి వారిగా కనిపిస్తాయి కానీ మనకి కనిపించవు కదా. అందు గురించి యేసుక్రీస్తు వారు అలా వంగి ఒక్కొక్కడదే రాస్తాడనమాట. వాడు చేసినటువంటి తప్పుదాన్ని కింద రాస్తుంటే చూశాడు. చూసి అమ్మో నాది రాసేస్తున్నాడు రా అనుకున్నారండి ఒక్కొక్కడు.
అంతే కదా, అంతే కదండి. మనకి కొన్ని తెలియవండి. నా హృదయం ఏంటో మీకు తెలియదు, మీ హృదయం ఏంటో నాకు తెలియదు, మీ మనసు ఏంటో నాకు తెలియదు, నా మనసు ఏంటో మీకు తెలియదు. అలా ఉన్నంతసేపు కూడా మనం ధైర్యంగానే బ్రతికేస్తాం. కానీ ఒకరి మనసు ఒకరికి ఏమైనా తెలిసిందనుకోండి, ఒకరి హృదయంలో భావాలు ఏమైనా తెలిసిందనుకోండి, ఆలోచించే ఆలోచన మనకు తెలిసిందనుకోండి, అప్పుడు మనము కూడా ఒకరినొకరు కొట్టుకోకుండా ఉండలేమండి. ఎందుకు? మన మీద నేరం మోపిన వెంటనే ఎదుటి వ్యక్తులు ఉన్నటువంటి నేరాలన్నీ కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి. అతను చెప్పుకోలేదు కనుక దేవుడండి మన యొక్క హృదయాలన్నింటినీ చూసి ఆయన హృదయంలో బాధపడుతున్నాడట. తెలుసండి, ఆ రోజు వారి యొక్క అక్రమ విషయంలో నరమాతులయ్యారటండి. ఎప్పుడు? ఆదికాండంలో మనం చూస్తే దేవుడు ఈ భూమి మీద మనిషిని సృష్టించిన తర్వాత వాళ్ళు విస్తరింపని ఆరంభించినప్పుడు, వాళ్ళు శుభ్రంగా బాగా ఎక్కువ మంది అవుతున్నప్పుడు దేవుడికి చాలా భారంగా ఉన్నారట. ఎంత భారంగా ఉన్నారంటే భూమి మీద వారి యొక్క మార్గాలు తిప్పేసుకున్నారట. దేవుడు వారిని చూసినప్పుడు దేవునికే హృదయ బాధ కలిగిందట. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. నరుల చెడితనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూశాడట. చూసారా? మీకు అర్థమవుతుందా? మనము హృదయంలో తలంపు ఏంటో మనకు తెలియదు, దేవుడు చూస్తాడు. చెడ్డది అని దేవుడే ముద్ర వేస్తాడండి. నేను మంచోడు అని చెప్పుకున్నంత మాత్రాన మంచోడు అయిపోం. ఎవరో ఆయన పేరు గొట్టుముక్కల వెంకటరావు గారు, ఆయనకు కూడా ఈ విషయం తెలియదు. ఎందుకంటే ఏదో ఒక స్లోగన్ రాశాడు. వినటానికి బాగుంటుంది, చదవటానికి బాగుంటుంది, చెప్పడానికి బాగుంటుంది, కానీ ఆ గొట్టుముక్కల వెంకటరావు అనేటువంటి ఆయన యొక్క మనసు కూడా మంచిది కాదు. ప్రభువు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ యొక్క కొటేషన్ ఇచ్చినటువంటి ఆ గొట్టుముక్కల వెంకటరావు అనేటువంటి మనసు కూడా మంచిది కాదు. ఎందుకంటే మనిషి ఆ హృదయంలోకి వెళ్ళి చూడలేదు కాబట్టి తెలియదు. కానీ దేవుడు చూసినప్పుడు నరుల యొక్క చెడితనము భూమి మీద గొప్పది, హృదయం యొక్క తలంపుల ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది. ఏమంటే హృదయంలో నొచ్చుకున్నట్ట బాధపడ్డటండి. దేవుడు బాధపడ్డటండి. ఈ భూమి మీద ఈ మనుషులు ఎందుకు చేశానరా అని బాధపడ్డటండి. ఎప్పటికీ బాధపడుతున్నాడండి. మనం అనుకుంటున్నాం దేవుడు బాధపడట్లేదు కాదండి, బాధపడుతున్నాడు. అలాగని మనం ఏ తప్పిదము చేయలేదనేసి ఘంటాపదంగా నేను నీతిమంతుడిని చెప్పడానికి ఏ ఒక్కరికి అర్హత లేదటండి. దేవుని కృప వల్ల నీతిమంతులయ్యాం మనం. మీకు అర్థమవుతుందా? నీతిమంతుడు అనేటువంటి పదం మనకు వచ్చింది, కానీ స్వభావం మాత్రం మనలో మారలేదండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నాడండి. అందరూ కూడా పనికిమాలిన ఆరైపోయారు అన్నాడండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడండి. అంటే ఏ భేదం లేదు. నేను గొప్పవాడు అనుకోవడానికి లేదు, లేకపోతే ఆ కులస్తులు, లేకపోతే ఆ మతస్థులు, లేకపోతే వారు వీరు అని చెప్పడానికి లేదు. అందరూ కూడా పాపము చేశారట. పాపము చేయనటువంటి వాడు ఎవ్వడూ కూడా లేదటండి. కానీ బైబిల్లో పాపము చేయనటువంటి వాడు మనకు కనిపిస్తాడు. పాపము చేయనటువంటి వారు కనిపిస్తారు. ఎవరు తెలుసండి? యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆదాము పాపం చేశాడు, ఆదామును పోలి అందరూ కూడా పాపం చేశారని ఉంది బైబిల్లో. అందరూ పాపం చేశారు. దేవుని కృప వలన బ్రతుకుతున్నాం మనం. దేవుని కృప వల్లనే మనం బ్రతుకుతున్నాం, మర్చిపోకండి. దేవుని కృప వల్లనే. నేను పాపము చేయలేదు అంటాకి లేదు, అందరూ పాపం చేసి స్వభావ సిద్ధముగా మనం చూస్తే లోపల అంతరంగం మంచిది కాదు మంది. బైబిల్ చెప్తుందండి, ప్రవక్త ఇర్మియా చెప్తూ ఉంటాడు 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17:9 వచ్చిన చూస్తే హృదయము మోసకరమైందంటండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి దాన్ని గ్రహించగలవాడు ఎవడన్నాడండి. ఆ రెండు ప్రాముఖ్యమైనవండి మన యొక్క మానవుని యొక్క జీవితంలో చాలా ప్రమాదకరమైనవి. ఒకటి హృదయము,
రెండోది అత్యంత ప్రమాదకరమైనది నాలుక. ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైనమాట అండి. నాలుకను ఎవడో సాధు చేయనేరడు అన్నాడండి. సాధు చేయనేరడు అన్నాడండి. యాకోబు పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయంలో చూస్తాం 8వ వచనంలో. కనుక నాలుక ఇది పాప ప్రపంచం అని చెప్పాడండి. నాలుక అనేది నరుని యొక్క మరి మన ఈ యొక్క నరునిలో ఉన్నటువంటి ఒక అవయవం. అది దాన్ని సాధు చేయ నేరడు అన్నాడు. చదవండి 6వ వచనం కానీ చదవండి. 6వ వచనం కానీ 6వ వచనం కానీ చదవండి. 3వ అధ్యాయము యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన సర్వ శరీరంనకు మాలిన్యము కలిగజేస్తున్నట్టు. అంటే మన అవయవంలో ఉంచబడి సర్వ శరీరంనకు మాలిన్యం కలిగజేస్తున్నట్టే మలినము తీసుకొచ్చేది ఏంటంటే నాలుక. తర్వాత చదవండి. తర్వాత చదవండి. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని రాయబడి ఉంది. 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిన్నది, అది నిరర్గళమైన దుష్టత్వమే అని చెప్పాడండి. బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే అర్థమైపోదండి. బైబిల్ అనాలిసిస్ చేయాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. ఏమండి, ఈ ప్రపంచంలో ఏ గ్రంథమైనా అనుకోండి, దాని అన్నిటికంటే మించిందే బైబిల్ అండి. మనము ఎవరో చెప్తున్నారు, ఒక పండితుడు గొప్ప శ్లోకం చెప్తే అభినందించాలి. లేదంటే ఈ ప్రపంచంలో మనిషిని మార్చడం కోసం, మనిషిని సమాజంలో మంచిని పెంచడం కోసం ఎవరు చెప్పినా వాళ్ళని అభినందించాలి. కానీ వారందరికంటే ముందుగా అభినందించేటువంటి మాట చెప్పినటువంటి వాడు ఒకవేళ బైబిల్ చదవకపోయినా కానీ అది బైబిల్లో ఉంది, మర్చిపోకండి. గరికపాటి నరసింహారావు అనేసి ఉన్నాయండి. ఆయన చాలా మాటలు చెప్తూ ఉంటాడు, ఈ సమాజాన్ని మేల్కొల్పే మాటలు. ఆయన ఒకవేళ ఏదైనా చెప్పాడంటే ఆ మాట ఆయన అనుకోకండి, ఆయనకంటే ముందు బైబిల్ చెప్పేసింది. నేను మళ్ళీ చెప్తున్నాను, గరికపాటి నరసింహారావు గారి కంటే ముందు బైబిల్ చెప్పింది. సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే మాట ఏ ఒక్కడు చెప్పినా అతని కంటే ముందుగా బైబిల్ చెప్పింది. ఈ సమాజాన్ని మేల్కొల్పే మాట ఈ సమాజంలో ఎవరైనా ఇప్పుడు చెప్తే కనుక దానికంటే ముందు బైబిల్ చెప్పింది. నేను రెడీగా ఉన్నాను. ఎవరైనా ఇది చెప్పారు, ఇది బైబిల్లో లేదని చెప్పడానికి లేదండి. బైబిల్లో ముందుంది, వారు ఇప్పుడు చెప్పారు. అయితే మనం సరిగ్గా చెప్పలేదు అంతే, చైతన్యపరిచే విధంగా. సేవకులుగా మనం చెప్పలేదేమో, అంతేగాని అది బైబిల్లో ఉంది, మీరు మర్చిపోకండి. కనుక మొట్టమొదట వాళ్ళని అభినందించడం తప్పలేదు, కానీ వారే గొప్ప మాట చెప్పారనుకోకండి. దానికంటే ముందు బైబిల్ చెప్పిందని మర్చిపో. ఒకవేళ ఎవరైనా మంచి కొటేషన్ ఇచ్చేసారంటే ఆ కొటేషన్ కంటే ముందు బైబిల్ చెప్పింది. ఇప్పుడు మీరు విన్నటువంటి మాటలన్నీ ప్రకారంగా చూడండి, బైబిల్ ఇంకా లోతుగా చెప్పిందండి. ఇప్పుడు మనిషిని పాపములోనికి నడిపించేది ఏంటంట? నాలుక అన్నాడండి. సాధు చేయగలడండి ఎవడైనా? నాలుకను సాధు చేయగలడని చెప్పాడండి బైబిల్. ఏ నరుడు నాలుకను సాధు చేయనడు అన్నాడండి. మరి హృదయం అంటే అన్నిటికంటే మోసకరమైనది చెప్పాడా? దాన్ని గ్రహించేవాడు ఎవడన్నాడని చెప్పాడండి. హృదయాన్ని గ్రహిస్తే ఇక ఈ లోకాన్ని జయించినట్టే. గ్రహించేవాడు ఎవడన్నాడండి. కనుక హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడు ఎవడు అని చెప్పాడండి. అంటే ఒక అడుగు ఈ లోకంలో ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాట కంటే ముందుగా లోతుగా ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పాడు. కనుక ఈరోజు ఆలోచన చేస్తే మనిషి స్వభావాన్ని దేవుడు ముందుగానే చెప్పేశాడండి. మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెప్పేశాడు. కనుక మనిషి పాపి, కానీ ఈరోజు మనం నీతిమంతులం. ఒకసారి మనం చదవండి రోమీయులకు రాసిన పత్రిక. యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, అంతే. అలాగని మనం పాపము చేయకుండా ఉన్నామనేది కాదండి. పాపము చేయకుండా ఉండాలని దేవుని యొక్క ఆశ. అది మీకే ఇచ్చేశాడు, మీకే వదిలేశాడండి. పాపము చేయకుండా ఉండటం అనేది నీ ధర్మం. అది నువ్వు దేవుని యొక్క మాటకు లోబడి జీవించాలంతే. నేను దేవుని నమ్ముకున్నాను, ఇంకా నేను పాపములో ఉంటాను, పాపము చేస్తానంటే తీర్పు ఉందని చెప్తున్నాడు. దేవుని ఎదుటి తీర్పు ఉంది, అక్కడ నిలబడాలి మనం ఖచ్చితంగాని. అది చెప్పే నేనైనా నిలబడాలి, వినే మీరైనా నిలబడాలి, ప్రతి ఒక్కరు నిలబడాలి. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే
రామపత్రిక 3వ అధ్యాయము 24 వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డమట. అబ్బా చూడండి ఎంత అద్భుతమండి ఈ మాట. అంటే మనలో పాపము ఉంది, స్వభావం పాపం మంది, ఆలోచన పాపం. దాని అంతటికి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మనల్ని ఎప్పుడైతే ఆయన నమ్మమో, విమోచింపబడ్డామో, యేసుక్రీస్తులో బాప్తిసం పొందామో, మన పాపములను కడుక్కొని ఇప్పుడు పవిత్రులుగా, ఇంకా చెప్పాలంటే ఏమన్నాడు, నీతిమంతులుగా తెచ్చబడ్డమాట. నీతిమంతులుగా తెచ్చబడ్డమంటండి. నీతిమంతులయ్యా మనం. ఇప్పుడు క్రైస్తవుడు అంటే నీతిమంతుడు. నీతిమంతుడు జాబితాలోకి వచ్చాం. నీతిమంతులు అంటాకి బైబిల్ ఇంకొక సందర్భం చెప్పిందండి. నీతిమంతులు అనేటువంటి పదం, దానికి ఉన్నటువంటి అర్హత ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే బైబిల్లో మరొక వచనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. యోబు నీతిమంతుడా కాదా? నీతిమంతుడని రాయబడింది. యోబు నీతిమంతుడని రాయబడింది బైబిల్లో. నోవహు నీతిమంతుడని రాయబడింది. నీతిమంతుడు అవడానికి అతనిలో చేసినటువంటి ఆ నీతికి గల చేసినటువంటి పనులేంటి అది కావాలన్నమాట. అది నేను నీతిమంతుడు అని చెప్పడానికి మనం కొన్ని పనులు చేసి ఉండాలి, అప్పుడే మనం నీతిమంతులు అవుతాం. మర్చిపోకండి. యోబు గురించి ఆలోచించండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నేను ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. క్షమించాలి, మొదటి వచనం చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు అనేటువంటి మనుషుడున్నాడు ఒకడు, ఇదిగోండి, యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని అందలి భయభక్తులు కలిగి చెడితనమును విసర్జించిన వాడు. ఇది ఈ 4 ఉండాలండి. నీతిమంతులు అవ్వడానికి 4 ప్రాముఖ్యమైన ఉండాలి. ఒకటి యథార్థవంతుడు, రెండోది న్యాయవంతుడు, మూడోది దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటాం, చెడితనమును విసర్జించడం. ఈ 4 మనలో ఉన్నాయనుకోండి, మనం ఏ జాబితాలోకి వెళ్తామంటే నీతిమంతుని జాబితాలోకి వెళ్తాం. అదవుతుందండి. ఇప్పుడు ఈ 4 కలిగి ఉన్నటువంటి వాడే క్రైస్తవుడు. యేసుక్రీస్తు వారు ఆయన యొక్క విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా చేశారట. ఏ కాస్ట్ చెల్లించక్కర్లేకుండా యేసుక్రీస్తు వారు మరణం ద్వారా, ఆయన పవిత్ర రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశారట. ఎంత భాగ్యం చెప్పండి, ఆలోచించేయండి. ఎంత భాగ్యం అంటే ఎంతైనా గొప్ప భాగ్యం అండి. మన ఎదుట ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, మనము పాపము చేస్తూ ఆదివారం గుడికి వెళ్ళి ప్రభువా అంటే దేవుడు పాపాలు క్షమించేస్తాడా అంటే క్షమించడండి. క్షమించడు. క్షమించేటువంటి పాపం ఉంది, క్షమించరాని పాపం ఉంది. ఏమండి, క్షమించే పాపం ఉంది, క్షమించరాని పాపం ఉందట. దేవునికి విరోధముగా ఏదైనా మనం చేసామనుకోండి, అది క్షమించరాని పాపం. ఒక మనుషుడికి మధ్య ఏదైనా ఒకవేళ ఉందనుకోండి, తప్పదు, దానికి క్షమిస్తాడు దేవుడు. దేవునికి కానీ పరిశుద్ధాత్మలకు కానీ విరోధముగా పాపం చేస్తే క్షమాపణ లేదటండి. మీకు అర్థమవుతుందా? కనుక దేవునికి విరోధంగా ఒకవేళ నువ్వు ఒక వ్యభిచారిని దేవుడు ఏమన్నాడు, అమ్మ ఇక పాపం చెయ్యకని చెప్పాడండి. యోహాను సువార్త 8 మనం చదువుకున్నాం కదా. నేరం మోపాలని అన్నారు, కానీ ఒక్కడు కూడా పాపం లేని వాడుగా అక్కడ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు నీ మీద ఎవరు రాయి వేయలేదంటే ఎవరు వేయలేదు, ఇదిగో నేను కూడా నేనేమి చేయట్లేదు, నువ్వు వెళ్ళు, ఇంకా పాపం చేయొద్దు అన్నాడండి. అంటే పాపములను క్షమించేటువంటి అధికారం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు వారికి ఉంది. పాపిని క్షమించే అధికారం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు వారికి ఉంది. మన పాపాన్ని క్షమించింది ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు దేవునికి మనకి మధ్య ఉన్నటువంటిది ఏంటి తెలుసండి, ఇదిగో ఈరోజు ఆరాధన కార్యక్రమం, ఇది దేవునికి సంబంధించింది. దేవునికి దూరం అయిపోయి అనుకోండి, అది క్షమించరన్నారు. ఎందుకంటే దేవుని విషయమై నువ్వు తప్పిపోయావు కాబట్టి. మనిషి సహజంగా తప్పిపోతూ ఉంటాడు. నేనేమి గొప్పవాడిని అని అంటలేదు, తప్పిపోయాడు. గొప్పవాడు, చాలా గొప్పవాడు అనుకున్నటువంటి వాడు యోబు. దావీదు గురించి ఆలోచించండి. దావీదు నా హృదయానుసారైన మనుషులను దేవుడే సెలవిచ్చాడు. తప్పిపోయాడు లేదా? తప్పిపోతాడు మనిషి కాబట్టి. కానీ దేవుని ద్వారా క్షమాపణ దొరికిందా? దొరికింది. కానీ దేవుని విషయమే అతను తప్పు చేశాడా?
ఎప్పుడైనా తప్పు చేశాడా? దేవుని స్తుతించడంలో కానీ, ఆరాధించడంలో కానీ, దేవునికి చేయవలసిన పనుల్లో కానీ ఎక్కడైనా అలక్ష్యం చేశాడా? చేయలేదండి. మర్చిపోకండి, దేవుని కార్యక్రమాలు అలక్ష్యం చేయలేదు. దావీదు అందు గురించే క్షమింపబడ్డాడండి ఆయన, మర్చిపోకండి. కనుక ఈరోజు ఆలోచించేయండి, మనం చేస్తున్నటువంటి పొరపాట్లు హృదయం ద్వారా, చూపుల ద్వారా, చేతల ద్వారా, ఆలోచనలో ఎన్నో తప్పుదలు ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి వారం మన దేవుని సందుకు వచ్చి ప్రభువా మనం క్షమించు అంటున్నాం. ఎందుకంటే తెలియనటువంటి పాపములు క్షమించమని కోరుతున్నాం. క్షమాపణ పొందుతున్న ప్రతి వారం కూడా తెలుసా మీకు, ప్రతి వారము కూడా ప్రభువు దగ్గర క్షమాపణ కోరుతున్నాం. మనమేమి నీతిమంతులం కాదు, ఉచితముగా ఆయన కృప ద్వారా రక్షింపడ్డాం. మన నీతిమంతులు అని చెప్పుకోవడానికి లేదండి, దేవుడే నీతిమంతులుగా చేశాడు యేసుక్రీస్తు వారు. అంటే మన పాపాలను క్షమించాడు. ఒకవేళ నిజంగా క్షమించలేదని నువ్వు అనుకుంటున్నావా? క్షమించలేదు అనుకుంటే నీ హృదయంలో పాపపు తలంపు వచ్చినప్పుడు నేను చంపేయాలి, నేను తీసేయాలండి భూమి మీద నుంచి. కానీ ఇంకా నువ్వు బ్రతుకున్నావంటే దేవుని క్షమాపణలో ఉన్నావు. మనం ఎవరో ఆలోచనల్లో వ్రాయబడినటువంటి మాట కాదు. ఈ రోజుకి కూడా నువ్వు క్షమింపడుతున్నావు, నేను క్షమింపడుతున్నాను. దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటున్నాం, వచ్చి దేవుని దగ్గర అడుగుతున్నాం, మర్చిపోకండి. కానీ దేవునికి విరోధంగా పాపం చేయకూడదు. దేవునికి విరోధంగా పాపము చేసి ఇంత ఘోరమైన దుష్కార్యం ఎలా చేస్తున్నాడండి. కనుక ఈరోజు దేవుడు చెప్పాడు, ఇది పాపం అని చెప్పాడు, అది మనకు తెలిసింది, దాన్నే చేయకూడదు అంతే. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. సకల దుర్నీతి పాపం. మేలైనది చేయనెరిగి అలా చేయని వానికి పాపము కలుగునని చెప్పాడు. మేలైనది చేయనెరిగియో అలా చేయని వారికి పాపం కలుగునని చెప్పాడు. అంటే బైబిల్ కొటేషన్స్ చూసారా ఎలా ఉన్నాయో? ఆలోచించండి ప్రియమైన దేవులారా, ఆలోచించండి. దేవుడు చెప్పేటువంటి మాటలు అద్భుతం. కనుక ఎప్పుడు కూడా దేవునికి మన విధేయులవుటకు ఉండాలి. ఎదుటివారి గురించి ఆలోచించడం కంటే మన గురించి మనం ఆలోచన చేయాలి. ఎదుటివారి గురించి తీర్పు తెచ్చుకోవడం కంటే మన గురించి మనం ఆలోచన చేయొచ్చు. మన పాపములు ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నేను పాపిని కాదు, నేను నిర్దోషిని అనుకుంటాకే దేవుడు చెప్పాడు. అలా అనుకుంటే అబద్ధికుడు అని చెప్పాడండి. చివరిగా ఆ మాట నేను చూపించి నేను ముగిస్తున్నాను. ఒకసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక. ఒకవేళ అదే మాట మనం అనుకుంటే, నేను పాపిని కాదు అనుకుంటే కనుక యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, మొదటి అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. అది అంటే మనలో పాపము లేదంటే నేను పాపిని కాదనుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుందామంట. మరియు మనలో సత్యము ఉండదు. ఇప్పుడు మరి ఏం చేయాలి? ఏం చేయాలని చెప్పాడు చూడండి, 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏమండి, ఇంకా 9వ వచనం కూడా 10వ వచనం కూడా చదవండి. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు. ఒకవేళ నేను పాపం చేయలేదు, నేను గొప్పవాడిని అనుకుంటే కనుక దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తామంట. కనుక ఈరోజు నేను పాపిని కాదు, నాకు పాపము లేదు, అదిగో నువ్వే పాపివి అనుకుంటే మనమే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తామంట. దేవుడు అబద్ధికుడా? దేవుడు చెప్పాడు. ఎందుకంటే మన స్వభావం అంతా చూస్తున్నది ఎవరంటే దేవుడు. మన హృదయం అంతా ఒక తెరిచినటువంటి పుస్తకం కింద ఆయన దగ్గర ఉంది. మీకు అర్థమవుతుందా? మనకు సీక్రెట్స్ దేవునికి అన్నీ కనిపించేవే, మనకు తలుపులు దేవునికి అన్నీ తెరిచినటువంటివే, మనకు గోడలు దేవునికి ఏమీ లేవు, మనకు చీకటి దేవునికి చీకటి లేదు, మనకు సీక్రెట్ దేవునికి సీక్రెట్ కాదు. ఆలోచించేటప్పుడు ఒకవేళ నేను కాదు అని చెప్పామంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తావు. కనుక మరియు ఆయన వాక్యం మనలో ఉండదు అన్నాడండి. ఏమన్నాడు? ఆయన వాక్యం మనలో ఉండదు. ఆయన వాక్యం ఉండాలంటే నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు. ప్రతి వారం మనం చేయవలసింది ఇదేనండి. ఆరాధనలో మనం చేయవలసింది ఒప్పుకోవాలి. తండ్రి, నన్ను నీ కుమారుడైనటువంటి క్రీస్తు రక్తం ద్వారా కడిగారు, పవిత్రగా చేశారు. తండ్రి,
నేను చేసినటువంటి తప్పిదములు క్షమించండి, క్షమించండి, క్షమించండి. ప్రభు పాదాలు పట్టుకుని క్షమించమని అడగాలి. దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటేనే మనం నిత్య జీవం పొందుతాం. లేకపోతే నిత్య జీవానికి వారసులు కాలేమండి ప్రేమండి అంటున్నారు. కనుక ఆలోచించేయండి. ఇప్పుడు ఆలోచించేయండి. దేవుని సన్నిధి మనకు అత్యవసరం కదండి, అత్యవసరం. మనం పాపం చేసినా చెయ్యకపోయినా దేవుని సన్నిధి అత్యవసరం. దేవుని దగ్గర దేవుని పాదవాలు పట్టుకోవటం అత్యవసరం అండి. కనుక అత్యవసరమైనది చేయకుండా అనవసరమైనది మనం మాట్లాడుకోవటం వ్యర్థం. కనుక ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో ఆస్వాదించి ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు.